స్వాగతం సుస్వాగతం మన ఛానల్ గులాబ్ జామ్ ఫిజిక్స్కి. గులాబ్ జామ్ తినడం ఎంత కష్టమో ఫిజిక్స్ కూడా అంతే కష్టమని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నా వీడియోస్ ద్వారా. ఇప్పటి వరకు నేను 12 వీడియోస్ చేశాను. లాస్ట్ వీడియోలో మనం డైమెన్షనల్ అనాలిసిస్ గురించి చూసాము. డైమెన్షనల్ అనాలిసిస్ అంటే ఏమీ లేదు, సింపుల్ భాషలో కొత్త ఫార్ములాని కనిపెట్టడం. అదే డైమెన్షనల్ అనాలిసిస్లో ఏంటంటేను మనం ఫార్ములాలో ఉన్న పారామీటర్స్ ఉంటాయి కదా, లైక్ లెంత్, మాస్, విడ్త్, మొమెంటమ్ ఎక్సెట్రా. మనం కొత్త ఫార్ములా కనుక్కోగలం కానీ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కనుక్కోలేం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మొమెంటమ్, మాస్, టైం ఆర్ చూసన్ as ఫండమెంటల్ క్వాంటిటీస్. మామూలుగా లెంత్, మాస్, టైం తీసుకుంటాం. మొమెంటమ్, మాస్, టైం వాడి లెంత్ ఒక ఫార్ములా కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనం డైమెన్షనల్ అనాలిసిస్ చేయాలి. సో సింపుల్ క్వశ్చనే, స్టెప్స్ ఒకసారి చూద్దామండి. సో లెంత్కి ఫార్ములా మనం కనుక్కుంటున్నాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ని పీతో రాస్తున్నాం. పీ పవర్ ఏ అనుకుందాం, మనకి పవర్స్ తెలియదు కాబట్టి. మాస్ పవర్ బి అనుకుందాం, టైం పవర్ సి అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ పవర్స్ మ్యాచ్ చేయాలి. ఓకే, పవర్స్ మ్యాచ్ చేయాలంటే ఫస్ట్ అన్నీ కూడా ఒక ఫార్మాట్లో తీసుకురావాలి. ఇప్పుడు మొమెంటమ్ అంటే దాని లెంత్, మాస్, టైంలో రాసుకోవాలి. మొమెంటమ్ అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ, అంటే ఎంఎల్ టీ పవర్ -1, మాస్ ఇంటూ వెలాసిటీ టు ద పవర్ ఆఫ్ ఏ, ఎం పవర్ బి, టీ పవర్ సి. సో పవర్స్ అన్ని ఉదయం రాసుకుందాం. ఎం పవర్ ఏ ప్లస్ బి, ఓకే, ఎల్ పవర్ ఏ, టీ పవర్ -ఏ ప్లస్ సి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఓన్లీ లెంత్ ఉంది. ఇప్పుడు మన ఐడియా ఏంటంటే ఏబిసి కట్టాలి. ఆబ్వియస్లీ మనకి ఈక్వేషన్స్ కావాలి. సపోజ్ నేను లెంత్ పవర్స్ మ్యాచ్ చేశాను అనుకోండి. సో లెంత్ పవర్స్ కనుక మ్యాచ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో ఏ ఉంది. సో ఏ సాల్వ్ అయిపోయింది. సపోజ్ నేను ఎం పవర్స్ మ్యాచ్ చేశాను అనుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎం లేదు, అంటే ఎం పవర్ 0 కదా, అంటే 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏ వాల్యూ 1 కాబట్టి బి వాల్యూ ఎంత అవుతుంది? -1 అవుతుంది. తర్వాత నేను టీ తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో టీ లేదు కాబట్టి టీ పవర్ 0. టీ పవర్ 0 అంటే 1 కదా. సో 0 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో -a ప్లస్ సి. ఏ వాల్యూ 1, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే -1 ప్లస్ సి. సో సి వాల్యూ 1 అవుతుంది. సో ఫైనల్గా మనకి లెంత్కి ఒక ఫార్ములా వచ్చింది. సో పి పవర్ ఏ, తర్వాత ఎం పవర్ బి అంటే -1, టీ పవర్ సి అంటే ఇక్కడ మనకి 1 వచ్చింది. సో మనకి దేంతో మ్యాచింగ్ అవుతుందో చూసుకోవాలి. సో పీ పవర్ 1 ఆప్షన్ 3తో మ్యాచ్ అవుతుంది. సో నేను ఏంటంటే ఫిజిక్స్ బేసిక్స్తో ఎలా సాల్వ్ చేయాలి, ముందు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. సో దట్ మీకు ప్రతి స్టెప్ అర్థం అవ్వాలి. ఇలాంటి వేరే క్వశ్చన్స్ మీరు టెక్స్ట్ బుక్స్లో వాటిలోంచి మీ అంతా మీరు సాల్వ్ చేసుకునే కెపాసిటీకి రావాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బై.